ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం గోల్డ్ స్టోర్స్ కి వెళ్ళి డైరెక్ట్ గా కొనడమే కాకుండా ఈ మధ్యన మనం క్రెడిట్ కార్డ్స్ తో కూడా గోల్డ్ కొనడం జరుగుతుంది ఆన్లైన్ లో. అలా తీసుకోవడం వల్ల 20% తగ్గిస్తున్నారు అనేది ఒక న్యూస్. అది కరెక్టే అంటారా? అది కరెక్టే అండి. అది సో బేసికల్గా ఇప్పుడు ఇయ్యాల రేపు ఏంటంటే అందరూ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేయడం అన్నట్టు. 1 గ్రామ్ గోల్డ్ దగ్గర నుంచి ఈవెన్ 10 గ్రామ్స్ గోల్డ్ గ్రామ్స్ వరకు కూడా మన కాయిన్స్ దొరుకుతాయి అనమాట. అవన్నీ కూడా ఈ మనం అమెజాన్ లేదా మింత్రా లేకపోతే అదర్ పోర్టల్స్కి వెళ్ళారనుకోండి, ఈ కామర్స్ పోర్టల్కి, వాళ్ళు ఫ్లాష్ సేల్స్ పెట్టుకుని డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. మామూలుగా బులియన్ సేల్స్ ఫెస్టివల్ ఆఫర్లు పెడతా ఉంటారు కదా. పెట్టినప్పుడు ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ మీద వాళ్ళు 10% నుంచి 50% దాకా బ్యాక్ ఇస్తూ ఉంటారు. రీసెంట్గా ఎస్బీఐ కార్డ్స్ మీద 10% ఇచ్చారు, ఇది అమెజాన్ వాళ్ళు. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మీద 10% ఇచ్చారు. నిరంతరం ఏదో ఒక ఫెస్టివల్ పేరు పెట్టేసి ఆఫర్లు రన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు కొంటే మీ టోటల్ బిల్లింగ్ మీద 10% బ్యాక్ ఇస్తారు బై డిఫాల్ట్. మీరు ఏది కొన్నా సరే, ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, గ్రాసరీస్ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా సరే. మనం ఆ పోర్టల్కి వెళ్ళినప్పుడు మీకు గోల్డ్ కావాలి అనుకున్నారనుకోండి, ఎవరెవరు కళ్యాణ్ జ్యువెలరీ, టైటాన్ అందరూ ఉంటారు అక్కడ పోర్టల్స్. ఏది తక్కువ ఉందంటే వాళ్ళని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం కార్డు వాడుతున్నాం అనుకోండి, క్రెడిట్ కార్డు, మీకు 10% డిస్కౌంట్ దొరుకుతుంది. తర్వాత ఇంత వాల్యూ మీద మళ్ళీ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. మీరు పోర్టల్ కనుక చూసుకుంటే లేదు, వాడు కనీసం 10 రకాల డిస్కౌంట్లు ఆఫర్ చేస్తాడు. బట్ ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఆఫర్కి ఎలిజిబిలిటీ కాదు అట్లా ఇస్తారన్నమాట మొత్తం మీద. అంటే ఓవరాల్ వాల్యూ మీద కూడా డిస్కౌంట్ ఇస్తారు. మళ్ళీ ఓవరాల్ వాల్యూ మీద స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. అట్లా మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈవెన్ అమెజాన్ లెక్క వేసుకున్నాం అనుకోండి, ఎస్బీఐ కార్డు మొన్న వాడితే నీకు 10% డిస్కౌంట్ ఇస్తుంది. 10% డిస్కౌంట్ బెటరే కదా. అండ్ అలాగే నీకు మింత్రాలో మనం చూసాం అనుకోండి, ఈవెన్ 24% కూడా వస్తాయి. కొన్ని పర్టికులర్ కార్డ్స్ అయితే నీకు పాయింట్స్ బ్యాక్ వస్తుంది అనమాట. వాటి వల్ల నీకు ఇంకా ఎక్కువ గిట్టుబాటు అవుతాయి. అందుకని వాళ్ళు ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్ కావచ్చు, దాన్ని బ్లింక్ సేల్స్ అనో లేకపోతే ఫ్లాష్ సేల్స్ అని పేరు పెడతారనమాట. ఆ టైంలో కొంటే నీకు అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. అంటే క్యూపన్స్ ఇస్తారు, మళ్ళీ టోటల్ పేమెంట్ మీద క్రెడిట్ కార్డు వాళ్ళు మళ్ళీ మనీ బ్యాక్ వస్తుంది, అదొకటి ఇస్తుంటుంది. ప్లస్ ఫ్లాష్ సేల్స్ మీద మళ్ళీ సపరేట్గా ఉంటుంది. క్యూపన్స్, ఫ్లాష్ సేల్స్, కార్డ్ మీద మొత్తం మీద కలుపుకున్నప్పుడు నీకు యావరేజ్ మీద 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అయితే ఆ టైంలో సిస్టమ్ ముందు కూర్చుంటే రెగ్యులర్గా మీరు కొంటాను కదా, అది ఉండదు. క్రెడిట్ కార్డు డిస్కౌంట్ అయితే నిరంతరం దొరికిద్ది. ఆ 5 daysలో ఎన్ని కొన్నా దొరికిద్ది నీకు. కానీ ఫ్లాష్ సేల్స్ ఉన్నాయి చూసావా, వాటికి వచ్చే డిస్కౌంట్ అన్ని చోట్ల దొరకవు నీకు. క్యూపన్స్ వాటికైతే ఎప్పుడు దొరకనమాట. బట్ ఆ టైంలో సిస్టమ్ మీద కూర్చున్న వాళ్ళకి నీకు దొరుకుతుంది. అంటే 10 to 20% దాకా నీకు డిస్కౌంట్లు దొరుకుతాయి. అంటే బట్ తిరిగి వాళ్ళకి అమ్మేటప్పుడు వాళ్ళు కొంటారు తిరిగి. అమ్మేటప్పుడు మాత్రం మీరు 98% వాల్యూ తీసుకుంటారు వాళ్ళు. 2% కట్ చేస్తారు. ఎందుకంటే రేట్లు అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఛార్జెస్ కావచ్చు. మొత్తానికి అయితే 2% కట్ చేసుకొని నీకు తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఎవరి దగ్గర కళ్యాణ్ జ్యువెలరీ మేము కొన్నాం అనుకోండి ఆన్లైన్లో, తిరిగి వాళ్ళకి చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అది మీకు రీసేవ్ అవ్వాలంటే 10 days పట్టిద్ది, 10 to 20 days పట్టిద్ది మనం కొన్న తర్వాత. వచ్చిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి నువ్వు అమ్మేటప్పుడు వాళ్ళ పోర్టల్లో చూసుకోండి ఎంత రేట్ ఉందనేది, తిరిగి మళ్ళీ వాళ్ళకి అమ్మేయచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ రేట్ గోల్డ్ అమ్మరు వాళ్ళు. గోల్డ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కలిపి అమ్ముతారు. ఆవిడ ఆన్లైన్లో డిస్కౌంట్ దొరికినప్పుడు మీకు ఆ జిఎస్టీలో 5 డిస్కౌంట్ వస్తాయి. బట్ ఈ లోపు 20 daysలో గోల్డ్ కానీ 1 or 2% పెరిగింది అనుకోండి, నీకు అది ఎక్స్ట్రా మిగులుతుంది అనమాట. మొత్తం మీద అయితే రెగ్యులర్గా జ్యువెలరీ వాళ్ళతో పోల్చుకుంటే డెఫినెట్గా నీకు అడ్వాంటేజ్. అంటే ఆన్లైన్లో గోల్డ్ మనం తీసుకున్నప్పుడు 20%, 15% అన్నారు కదా సార్, డిస్కౌంట్ వస్తుంది. అక్కడ తీసుకుని మనం మామూలుగా మళ్ళీ స్టోర్స్లో అదే స్టోర్లో అమ్ముకోవచ్చు. వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు, బిల్ ఇస్తారు కదా, ఇస్తారు. వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ కార్డు కావాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, నిఫ్ట్ ధర కొడతారు 2 daysలో, 24 hours పడుతుంది. చెప్పంటే 48 hours లో మనీ బ్యాక్ ఇస్తారు. స్పాట్ లో చేతిలో క్యాష్ లేమి ఎవరు. ఇట్స్ లీగల్ బేస్. ఇలా ఆన్లైన్ గోల్డ్ కొనడం అనేది ఫెస్టివల్ టైంలో బాగుంటుందా సార్? జనరల్ గా కూడా అంటే మనకి బ్లింక్ సేల్స్, ఫ్లాష్ సేల్స్ అంటారు కదా, అవి పెడితే అప్పుడు ఎవరు. ఇప్పుడు దసరా దివాళీ టైంలో ఫెస్టివల్ ఇస్తారు కదా, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు కదా. అందుకని క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు పెడితే అప్పుడు నీకు డిస్కౌంట్ సేల్ ఎందుకు ఇస్తారండి? అకేషన్ అప్పుడే ఇస్తారు. క్యూపన్స్ కూడా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరు. అంటే ఆ టైంలో మన సిస్టమ్ ముందు కూర్చుంటే నీకు దొరుకుతుంది. కొంచెం దీనిలో ఏమైనా ఫ్రాడ్ స్కామ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉండవు. అంటే ఆన్లైన్లో ఉండే జనరల్ స్కామ్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ కళ్యాణ్ జ్యువెలరీ దగ్గర ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో స్కామ్ ఏముంది దాంట్లో? అమెజాన్, ఎస్బీఐ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా నేను కొంటాను, కళ్యాణ్ జ్యువెలరీ కొన్నాను, అప్పుడు స్కామ్ ఏముంటుంది? పైగా ఈ టైప్ కొనే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఆర్ట్ని కొంటారు, కొత్త సెల్లర్ దగ్గరికి వెళ్ళరు. రెగ్యులర్ కొనే వాళ్ళ దగ్గర నుంచి కొంటారు వాళ్ళు.
ఇంకోటి స్టోర్ వాళ్ళు గోల్డ్ కొన్నప్పుడు మనకి కొన్ని కూపన్స్ కూడా ఇస్తా ఉంటారు. మీరు ఆన్లైన్ లో కొన్నప్పుడు ఇది రెడ్యూస్ అవుతుంది అని అవును చెప్పేసి అంటారు కదా. జెన్యున్ అది అని Yes. అంటుంది అదే. యా. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ తో పాటు ఈ కూపన్స్ కూడా వాడతారు, కూపన్ డిస్కౌంట్ ఇస్తారు. ఓకే వీటితో పాటు ఫ్లాష్ సేల్ డిస్కౌంట్ మళ్ళీ ఓవరాల్ గా ఓకే అలా కూడా తీసుకోవచ్చు. ఆల్మండ్స్ 300కే వచ్చింది కేజీ, బాగానే ఉంది క్వాలిటీ. ఓకే అది మామూలుగా అయితే నీకు 1000 ఉంటుంది. అండ్ క్రెడిట్ కార్డు మీద తీసుకున్నప్పుడు ఆఫర్ అప్పుడు తీసుకుంటే 800కి వస్తుంది, 800 600 700కి వస్తుంది. ఫ్లాష్ సేల్ అప్పుడు తీసుకుంటే ఇంకా తగ్గిద్ది మీకు. ఇంకా తగ్గిద్ది. అయితే ఆ టైంలో అందరు దొరుకుతుందా అంటే దొరకవచ్చు, కూపన్స్ ఉండాలి కదా. ఎస్ కూపన్స్ వ్యాలిడిటీ క్విక్ గా మారిపోతా ఉంటాయి. అవును. కాబట్టి సిస్టమ్ ముందు కూర్చుని వాటి కోసం ట్రై చేసే వాళ్ళకి దొరుకుండొచ్చు, అందరికి కాదు. మొత్తానికైతే మీరు ఎప్పుడైనా గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటాం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఎస్ అంటే ఇవి కలెక్ట్ చేసుకుంటూ మీరు ఒకేసారి ఆర్నమెంట్ లాగా మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. అదే కొంతమంది ఏంటంటే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకొనుకోవాలి, మళ్ళీ ఆన్లైన్ ఎందుకు మోసాలు జరుగుతాయి అవసరం అని లేదు. అని See, ఆలోచిస్తూ ఎక్కువ ఉంటారు. సార్లు మరి ఒకప్పుడు మన ఫోన్ పే వాడాలంటే భయంగా ఉండేది, అమ్మ ఫ్రాడ్ దొరుకుతాయి అంట అని. బట్ అందరూ కంఫర్ట్ కన్విన్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరు క్యాష్ వాడలేదా? Yes. ఎందుకంటే క్యాష్ వాడితేనే భయం నీకు, దొంగ నోట్లు దొంగ. వస్తాయేమో, ఎక్కడ ఏమవుతాయో, చినిగిపోయిన నోట్లు వస్తాయేమో. Yes. ఇప్పుడు వీటితో పని లేదు కదా. అంటే ఒకసారి ఆ కంఫర్ట్ గా ఫీల్ అయితే నీకు ఇది బెటర్ వే అనమాట ఆన్లైన్ లో. అలాగని చెప్పి అన్నోన్ పోర్టల్కి వెళ్ళమని అన్నాం, బట్ అమెజాన్ ఇలాంటివి మోస్ట్ అథెంటికేటెడ్ సైట్స్ వాటిలోకి వెళ్ళి నేను కళ్యాణిలో టైటాన్ ఇవి కొంటాను, Yes. ఎప్పటితే కొన్నాం. మీరు మళ్ళీ అమ్మాలి అనుకున్నప్పుడు మాత్రం అన్నిటికంటే తరుగుదలకు ఎక్కువ తీసుకునేది టైటాన్ వాళ్ళు తీసుకుంటారు, 97% బ్యాక్ ఇస్తారు. అంటే కళ్యాణి వాళ్ళు ఇంకా 2% తగ్గించేస్తారు నీకు. Yes. కొంచెం గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రతి ఫెస్టివల్ అప్పుడు ఇలాంటి ఫ్లాష్ సేల్ జరుగుతాయి కదా, జరిగినప్పుడల్లా కలెక్ట్ చేస్తా ఉండండి కాయిన్స్, 2 grams 5 grams 10 grams ఇట్లా Yes. కలెక్ట్ చేస్తా ఉండండి. మీ దగ్గర కొన్ని పోగొతాయి కదా, తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ అప్పుడు కూడా మళ్ళీ ఆర్డర్ ఇస్తారు కదా. ఈ లోపు బయట రేట్లు పెరుగుతుంది అనుకో గోల్డ్, మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయి కదా వీటిని పోయి ఆ షాప్ లో అమ్మేయచ్చు. Okay. ఇవి వచ్చిందాక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. Yes. ఈ కాలేజ్ ఆర్బిట్రేషన్ అనుకోవచ్చు మీరు. Mm. మన దగ్గర గోల్డ్ ఆల్రెడీ మనకు కొన్ని పాత ఉన్నది. కాయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు లైవ్ లో రేట్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ పెరిగి ఉంది. బట్ నేను ఆర్డర్ ఇచ్చింది నాకు రావడానికి చాలా టైం పడుతుంది, ఇంకా 20 days పడుతుంది కదా. ఈ లోపు రేట్ ఉంటుంది గ్యారెంటీ ఏం కాదు కదా. అందుకు నా దగ్గర కాయిన్స్ అమ్మేస్తాను, అమ్మేసి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ దగ్గర కొన్నాను కదా. Yes. అట్లా నిరంతరం ఒక 4-5 మీరు గోల్డ్ కాయిన్స్ కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఆర్బిట్రేషన్ గేమ్ ఆడొచ్చు. Yes. దిస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్, దీని ఆర్బిట్రేషన్ అంటారు. Yes. స్టాక్ మార్కెట్ లో మేము ఫీచర్స్ కి ఈక్విటీ మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆడుతాం అనమాట గేమ్. అది రియల్ టైం మనం ఆడుకోవచ్చు. Yes. ఏదో క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీరు బై చేసుకుంటే నీకు ఆ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫ్లాష్ వెళ్ళినప్పుడు చూసుకుంటే ఆ క్యూపన్ దొరుకుతుంది, ప్లస్ క్యూపన్ అమ్ముతారంట అప్పుడప్పుడు, అప్లై క్యూపన్ అది పెట్టినప్పుడు ఇంకా తగ్గిద్ది అనమాట. Okay. సో ఈ మూడింటి ద్వారా మనకు తగ్గిద్ది అనమాట. చాలా మంది వీటిని నమ్మరు యాక్చువల్గా, అంత తగ్గిద్ది అంటే కాదు, జెన్యున్ అది. Yes. ఒక ట్రై చేయండి సార్ మీరు వచ్చినప్పుడు. ట్రై చేయాలి. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.